ఏం రెసిపీ చేస్తున్నారు? పన్నీర్ క్యాలీఫ్లవర్ బుర్జీ చేసుకుంటున్నాం. సో ఈ వీక్ మొత్తం కూడా మనం పోస్ట్ బేరియాట్రిక్ డైట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అందులో భాగంగానే పన్నీర్ కాలీఫ్లవర్ బుర్జీ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. పన్నీర్ కాలీఫ్లవర్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము, ఉడికించిన కాలీఫ్లవర్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, కారం, ఆలివ్ ఆయిల్. పన్నీర్ కాలీఫ్లవర్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. సో జనరల్గా మనం ఎగ్ బుర్జీ అవి చేసుకుంటూ ఉంటాము పన్నీర్తోని, అండ్ నా ఫేవరెట్. సో స్టార్ట్ చేసి మాట్లాడుకుందామా మనం? ఎస్. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాము. సో అశ్విని గారు, ఫస్ట్ మనము ఆలివ్ ఆయిల్ వేసుకుందాము. సో నెక్స్ట్ మనం కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాం. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. సో వీటిని మనం లైట్గా ఫ్రై చేసుకుందాం. సరేకే గారు, ఇది కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి పోస్ట్ బేరియాట్రిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తర్వాత తీసుకోవాల్సిన డైట్ ఏంటి అని చెప్పేసి, జనరల్గానే కొంచెం ఒబేసిటీ ఉన్న వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు బేరియాట్రిక్ సర్జరీ అనేది. బట్ దాని తర్వాత డైట్ ఎలా తీసుకోవాలి ఏంటని చెప్పేసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కొన్నాళ్ళు పాటిస్తారు, తర్వాత మానేస్తూ ఉంటారు. అసలు ఎటువంటి డైట్ తీసుకుంటే మంచిది? ఫస్ట్ వాట్ ఈస్ బేరియాట్రిక్ అంటే? సింపుల్గా చెప్పాలంటే ఒక వెయిట్ లాస్ సర్జరీ అశ్విని. దాంట్లో ఏంటి అంటే టైప్స్ ఉంటాయి మనకు. స్లీవ్ అని చెప్పేసి, బైపాస్ అని చెప్పేసి, గ్యాస్ట్రిక్ స్లీవ్ అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఎవరికైతే ఈ బేరియాట్రిక్ సర్జరీ చేస్తారో డిపెండింగ్ ఆన్ దర్ బిఎంఐ అనమాట. వాళ్ళ బిఎంఐ ఎంత ఉంది, ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఎంత ఒబెసిటీగా ఉన్నారు అని చెప్పేసి చూసి దాన్ని బట్టి ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేయాలి అనేది సర్జన్స్ డిసైడ్ చేస్తారు. సో దాంట్లో కూడా టైప్స్ ఉంటాయా? ఓకే. సో అంటే కొన్ని పర్మనెంట్ ప్రొసీజర్స్ ఉంటాయి, కొన్ని టెంపరీ ఉంటాయి. పర్మనెంట్ అంటే కొంచెం గ్యాస్ట్రిక్ స్లీవ్ అంటాము. గ్యాస్ట్రిక్ స్లీవ్లో ఏంటి అంటే ఒక స్టమక్లో ఒక పార్ట్ని కట్ చేసి తీసేస్తారు. మీరు తర్వాత మళ్ళీ అది అతికించమన్నా అతికించుకోవడానికి రాదనమాట. అలాంటివి పర్మనెంట్. బైపాస్ అంటే ఏంటి అంటే జస్ట్ మనము ఇప్పుడు ఇంటెస్టైన్ ఉంది కదా, దాంట్లో ఒక పార్ట్ని డీవియేట్ చేసేసి కిందికి అటాచ్ చేస్తారు. సో దట్ తిన్నప్పుడు ఫుడ్ కొంచెమే వెళ్తుంది. అది ఒకవేళ మళ్ళీ మనకు రివర్స్ చేయాలంటే రివర్సబుల్ సర్జరీస్ ఉంటాయన్నమాట. ఇది టెంపరీ. అది టెంపరీ. కొంచెం మనకు వెయిట్ లాస్ అచీవ్ అయ్యి లేదు, కొంతమంది లేదు మేము ఇంత ఫుడ్ మాకు తిన్నా కూడా తిన్నట్లు లేదు అని చెప్పి కొంచెం డిప్రెషన్స్లో కూడా వెళ్తుంటారు. అట్లాంటి వాళ్ళు రివర్స్ చేసుకోవాలనుకుంటే మనకు కొన్ని రివర్సబుల్ సర్జరీస్ కూడా ఉంటాయి. ఓకే. జనరల్గా అయితే కొంచెం ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేస్తూ ఉంటారు బేరియాట్రిక్ సర్జరీ అనేది. ఇది కూడా డాక్టర్ సజెస్ట్ చేస్తారా? అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాకు బేరియాట్రిక్ సర్జరీ కావాలి, చాలా మంది కొంచెం తొందరగా మాకు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? సో ఈ బేరియాట్రిక్ సర్జరీ కూడా మనం డిపెండ్ ఆన్ ద బిఎంఐ అనమాట. ఓవర్ వెయిట్లో ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయరు. ఎవరైతే ఒబెసిటీ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లో ఉంటారో, అంటే బిఎంఐ 30 అబోవ్ ఉండేసి, లేకపోతే హై విజరల్ ఫ్యాట్ ఉండి, దాంతోపాటు డయాబెటీస్, బీపీ అన్నీ ఉండి, అట్లాంటి వాళ్ళకి ఈ బేరియాట్రిక్ సర్జరీ అనేది ఎక్కువ సజెస్ట్ చేస్తారు. అది సజెస్ట్ చేసే ముందు కూడా వాళ్ళు ఏంటి అంటే కొంచెం డైట్ మీద పెడతామన్నమాట. వాళ్ళని పెట్టి వాళ్ళు డైట్ ద్వారా ఏమన్నా తగ్గుతున్నారా లేదా అనేది చూసి, ఒకవేళ తగ్గట్లేదు, కొంచెం కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నాయంటే అప్పుడు వాళ్ళని బేరియాట్రిక్ సర్జరీకి పుష్ చేస్తాం. రాగానే ఎక్కువ వెయిట్ ఉంది కదా అని డైరెక్ట్గా సర్జరీ చేయరు. ఓకే. టమాటా ముక్కలు వేస్తున్నాము. సో దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఓకే. సో నెక్స్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. ఓకే. సో నెక్స్ట్ మనం లైట్గా పెట్టుకున్న కాలీఫ్లవర్ వేస్తున్నాము. ఓకే. పన్నీర్ తురిమేసి పెట్టుకున్నాం కదా, దీన్ని కూడా యాడ్ చేస్తున్నాం. ఓకే. ఇన్ కేస్ నాలాగే పన్నీర్ కానీ టోఫు కానీ ఇలా ఎవరైనా తినలేము అని అనుకుంటే కనుక వీటికి రీప్లేస్గా మనం ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగుంటుంది, రెండు ఒకలాగే ఉంటాయి.
కానీ పన్నీర్ తినాలండి, టోఫు కానీ పన్నీర్ టోఫు రెండు ప్రోటీన్ సోర్సెస్. మనం రోజు చికెన్ తినలేం ఎగ్ కాబట్టి కూడా ప్రోటీన్ సోర్సే కదా. కానీ రోజు ఎగ్ తినలేం కదా. సో పన్నీర్ టోఫు కూడా అట్లీస్ట్ ఒక టైప్ ఆఫ్ రెసిపీలో మీకు నచ్చకపోయినా వెరైటీగా చేసుకొని అన్న ట్రై చేయండి. చేస్తాను ఇలా. ఇప్పుడు టేస్ట్ చేస్తాను ఇది. ఇన్ కేస్ ఆ పన్నీర్ టేస్ట్ నాకు ఏమైనా తెలియలేదు అనుకోండి, ఇలా ట్రై చేస్తాను. డన్. సో నెక్స్ట్ మనం కొద్దిగా కారం వేసుకుందాము. ఇందాక కొంచెం సాల్ట్ వేసాను కదా ఆల్రెడీ, కొంచెం వేసుకుంటాం. సో దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకుంటాం. ఓకే. చపాతీస్లోకి వాటికి బాగుంటుంది కదా. చాలా బాగుంటుంది. బేరియాట్రిక్ సర్జరీ అయిన తర్వాత ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేసుకున్నా కూడా మనకు అపటైట్ తగ్గిపోతుంది. అవును. కొంచెమే అపటైట్ ఉన్నప్పుడు మనం ఏదైతే ఇట్లా న్యూట్రిషియస్ అండ్ ప్రోటీన్ రిచ్ వెజిటేబుల్ రిచ్ ఉండేవి తీసుకోవాలి. ఆ ఉన్న పోర్షన్, చిన్న పోర్షన్ని రైస్ తీసుకొని కంప్లీట్ చేసేసి ఎటువంటి ప్రోటీన్ వెజిటేబుల్స్ తీసుకోకపోతే ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కువ డెఫిషియన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే. సో పోస్ట్ బేరియాట్రిక్ మనకి డైట్ చాలా ఇంపార్టెంట్. ఎంత పోర్షన్ తీసుకున్నా అది హైలీ న్యూట్రిషియస్ ఉండేలాగా చూసుకోవాలి. ఓకే. సో ఎక్కువ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండండి, చాలా మంచిది. సో మన రెసిపీ రెడీ అయిపోయింది. ఓకే. ఫైనల్గా కొత్తిమీర వేసేసి బంద్ చేసుకోవాలి. సో కలిపేసి మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఓకే. సో సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. రష్మి గారు, మన పన్నీర్ క్యాలీఫ్లవర్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి డన్. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం సరిచూద్దాం. పన్నీర్ కాలీఫ్లవర్ బుర్జీకి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము, ఉడికించిన కాలీఫ్లవర్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు, కారం, ఆలివ్ ఆయిల్. పన్నీర్ కాలీఫ్లవర్ బుర్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో ఆలివ్ ఆయిల్, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో టొమాటో ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన కాలీఫ్లవర్, తురిమిన పన్నీర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కారం, ఉప్పు, కొత్తిమీర వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, పన్నీర్ కాలీఫ్లవర్ బుర్జీ రెడీ.